హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నానండి. ఈ చికెన్ హండీ అనేది రోటీలోకి, చపాతీలోకి, నాన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది వాటితో పాటు తీసుకుంటే. సో మరి చికెన్ హండీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనెను, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యినైనా వేసుకొని ఈ కర్రీని చేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ వరకు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ చిల్లీని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి చూడండి ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక 2 స్పూన్ల ధనియాల పొడిని, ఒక 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ మసాలా యాడ్ చేసుకోండి, తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తక్కువ మసాలాను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటోస్ అన్నీ కూడా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి 2 మినిట్స్కి టమాటో ముక్కలన్నీ మెత్తబడి గ్రేవీ లాగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక 600 గ్రామ్ చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ నుండి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా వచ్చేసి చికెన్ ముక్కలన్నీ మెత్తబడి కొద్దిసేపటికి డ్రై అవుతాయి. చూడండి చికెన్ నుంచి వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్తోనే మనకి చికెన్ ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడిపోతాయి. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ యాడ్ చేశారనుకోండి టేస్ట్ పోతుంది కర్రీకి ఉండేది. ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇప్పుడు ఇందులో ఒక 250 గ్రామ్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను కసూరి మేతిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే కనుక స్కిప్ చేసి వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది తయారైపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూడండి పైనుంచి ఈ విధంగా వచ్చిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ హండీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.